గిర 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 ప్రెజెంట్ లవ్ ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని ఎన్టీవీలో ఇంకా టాలీవుడ్ ఛానల్లో లైవ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరోసారి స్వాగతం సుస్వాగతం. ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ #1 మూవీ ప్రమోటింగ్ ఏజెన్సీ. నిజంగా మన ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ కళ్ళుల కళ్ళ నీ కళ్ళు చెప్పింది నాకు అది ఈ జనరేషన్ అందరూ ఫాలో అవుతారు. మన ఇద్దరి మధ్యలో లవ్ కళ్ళల్లో మనం చెప్పుకుంటాం కదా ఏదో నా ప్రేమతోనే. అలా అనిపిస్తుందా నీకు? మన ఇద్దరి మధ్యలో ఏమీ లేదు. మన లవ్ గురించి పక్కన పెట్టేసి ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ప్రెజెంట్ లవ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రెజెంట్ లవ్ అంటే అది కాదు. ప్రెజెంట్ లవ్ అంటే ఆ కళ్ళలో ఆ ప్రేమ వావ్ ఎంత బాగుంటుంది తెలుసా. ఇప్పుడు ఆ లవ్ ఎక్కడుంది? రాత్రి ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తాం, యా పొద్దున్న ప్లాన్ చేసుకుంటాం సినిమాకి పోదామని. సినిమాకి వెళ్తారు, దాని తర్వాత ఆకలి అవుద్ది, ఎక్కడో ప్యారడైజ్ లో బావర్చిల్లో బిర్యానీ తింటాం. అది తినాలి కదా. దాని తర్వాత షాపింగ్. మీలాంటి అమ్మాయిలకు మీ అమ్మాయిలకు షాపింగ్ చేయకపోతే లవ్ ఏడేది అట్లా అని షాపింగ్. దాని తర్వాత నెక్లెస్ రోడ్ లో రొమాంటిక్ గా చేతిలో చెయ్యి వేసుకుని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా చేతుల్లో చెయ్యి వేసి అక్కడనే ఆగట్లేదు కదా మన యంగ్స్టర్స్. సో మనం వాళ్ళందరికీ దారి చూపెట్టాలా, మనం అందరం నిజమైన ప్రేమ ఏందో చూపెట్టాలి మనం. అంటే మనం మార్గదర్శులు అవ్వాలి వాళ్ళకి. ఎస్, సో చూద్దాం. అండ్ ఈ సినిమాలో ప్రెజెంట్ లవ్ లో అలాంటి ఒక మెసేజ్ ఉంది. సో వాట్ ఈస్ ట్రూ లవ్, వాట్ ఈస్ ప్యూర్ లవ్. కానీ ఇప్పటి లవ్ తో కంపేర్ చేస్తే అప్పటి లవ్ బాగుండేది కదా. కళ్ళతో ప్రేమించుకునే వాళ్ళు, ఆ లవ్ లెటర్స్ కానివ్వండి. కానీ ఇప్పుడు ఆ లవ్ లెటర్స్ ఎక్కడ, గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కడ, ఏమీ లేదు. అప్పట్లో కూడా ఐ లవ్ యూ అని పెట్టేస్తే సరిపోతుంది. అప్పట్లో కూడా ఈ లవ్ లానే ఉండే, కానీ అప్పుడు నెక్లెస్ రోడ్ లేకుండే, కానీ అప్పుడు మాల్స్ లేకుండే, షాపింగ్ అని మల్టీప్లెక్స్ లేకుండే, అది ఇవన్నీ లేకుండే కాబట్టి అది పాస్ట్ లవ్ అయింది. ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ లవ్ అయింది. సో చూద్దాం, ఈ సినిమా గురించి తెలుసుకుందాం. అలాగే చిన్ని కృష్ణ గారు కంపోజ్ చేసిన వండర్ఫుల్ ట్యూన్స్ మనం విందాం, పాటలు విందాం. అలాగే దర్శకరత్న శ్రీ దాసర్ నారాయణరావు గారు వచ్చారు. స్వాగతం సార్, వెల్కమ్ సార్. సో షో స్టార్ట్ చేద్దాం. అద్భుతమైన వండర్ఫుల్ మ్యూజికల్ నైట్, మ్యూజికల్ ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ సాంగ్స్ ఆడియో విడుదల. మరి సాంగ్స్ లాంచ్ చేయాలి కదా, స్టార్ట్ చేద్దాం వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. సో మన మధ్యలో చీఫ్ గెస్ట్, ది మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ ది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దర్శకరత్న శ్రీ దాసర్ నారాయణరావు గారు ఉన్నారు. సో సార్, మీరు ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే ఫస్ట్ సాంగ్ లాంచ్ సార్. గట్టిగా చెప్పట్లండి. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. శివరంజని మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెజెంట్ లవ్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు, వెంకటేష్, అలాగే దర్శన్, ఎక్కడ దర్శన్ రాజేంద్ర ఇక్కడే ఉన్నాడు. సో వీళ్ళ కాంబినేషన్లో చిన్ని కృష్ణ సంగీత దర్శకుడుగా ప్రారంభమైన ఈ సినిమా హరీష్, అమ్మాయి అక్షయ, వీళ్ళు నువ్వు ఫస్ట్ టైమేగా హీరోయిన్స్గా ఈ సినిమా కంప్లీట్ అయ్యి ఇవాళ ఆడియో రిలీజ్ చేసుకుంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ యూనిట్తో నాకు ఎలాంటి పరిచయం లేదు. నాకు పరిచయం వల్ల ఒకటే, ఈ హీరో వాళ్ళ నాన్న
దా సుమారు 35 సంవత్సరాల నుంచి నాకు చాలా కావలసిన వాడు, దగ్గరవాడు. సంఖ్య 70mm 35mm. ఎన్నాళ్ళు మా అధీనంలో సినిమాలు జరుగుతున్నాయంటే దానికి కారణం సుందర్రావు. ఆయన వచ్చి అడిగితే నేను కాదనలేకపోయాను. నిజంగా చాలా వరకు ఎంత తగ్గించుకున్న ఫంక్షన్స్ తప్పట్లా. దానికి కారణం ఒకటి, చిన్న సినిమాలకు ప్రమోషన్ కావాలంటే ఎవరో ఒక పెద్దవాళ్ళు రావాలి, నాబోటి వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మాకు కొంత ఇబ్బంది ఉన్నా కూడా జస్ట్ టు ఎంకరేజ్ ద టీమ్ రావడం జరిగింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ప్రజెంట్ లవ్ గురించి చాలా శ్రేయ కంపోజర్స్ వాళ్ళిద్దరూ చాలా చక్కగా మాట్లాడారు. బాబు, మీరు అనుకునేది లవ్ కాదు, మీరు మీ స్టేజ్ మీద చెప్పింది కూడా లవ్ కాదు. దట్ ఈజ్ నాట్ లవ్, దట్ ఈజ్ నథింగ్ బట్ లస్ట్. లస్ట్ ఈస్ డిఫరెంట్, లవ్ ఈస్ డిఫరెంట్. వీ హ్యావ్ టు అనలైజ్. నిజంగా కొన్ని సినిమాలు చూడండి మీరు, ఇప్పటికీ హీరో ఎక్కడ హీరోయిన్ కానీ, హీరోయిన్ ఎక్కడ హీరోని కానీ టచ్ చేయరు. సంపూర్ణంగా చక్కగా చీర కట్టుకుంటారు హిందూ సంప్రదాయంతో. కానీ వాళ్ళు లుక్ ఇస్తేనే తెలియకుండా లోపల ఒక సెక్సీ ఫీలింగ్ వస్తుంది. అది బి సరోజాదేవి దగ్గర నుంచి నిన్నటి శ్రీదేవి వరకు, మొన్నటి సౌందర్య వరకు చూస్తే ఎవరైనా అంతకంటే లవబుల్ ఫిగర్స్ని చూస్తారా మీరు? కాబట్టి గివ్ ప్రిఫరెన్స్ టు యువర్ సెటిల్మెంట్. జీవితంలో సెటిల్ అవ్వడానికి యూత్ ఒక దారి, ఒక మార్గం వాళ్ళుగా ఎంచుకోవాలి అని నేను నమ్మిన సత్యం. అది చెబుతూ ది ఎంటైర్ టీమ్ని మనసారా అభినందిస్తూ, ఈ సినిమా సుందర్రావు వెనక ఉన్నాడు కాబట్టి బహుశా థియేటర్ల ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా చూసి, మంచి టైం చూసి, గ్యాప్లో రిలీజ్ చేసి సినిమా సక్సెస్ చేయాలని మనసారా కోరుతూ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయమని, ప్లే చేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో ఏదో ఆశ, నీ మీదనే ధ్యాస, సరాసరి తెలిపేదలా. నిన్నే చూసి నన్నే మరిచి మతే చెడిపోయేలా. ఓ గుండెలోకి దూరి దొంగలాగా మారి మనసు దోచినావే. ఓ వయ్యారి, ఓ డార్లింగ్, మై డార్లింగ్, ఐఎమ్ ఫాలింగ్ ఇన్ లవ్. ఓ డార్లింగ్, మై డార్లింగ్, జరా టెల్ మీ నా. ఏదో ఏదో ఆశ, నీ మీదనే ధ్యాస, సరాసరి తెలిపేదలా. గిర 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 గిర
గిర గిర గిర గిర గిర గిర గిర గిర గిర గిర సాంగ్ అంటే ఇలా ఉండాలి, పిక్చరైజేషన్ ఇలా ఉండాలి, మ్యూజిక్ ఇలా ఉండాలి Yes. అని చెప్పేసి దాసరి గారు కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చేశారు. సో గుడ్ న్యూస్ తోని ఈ మ్యూజిక్ ఫస్ట్ సాంగ్ లాంచ్ అయింది. సో మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉండబోతుంది, దానికి ఎలాంటి డౌట్స్ ఉండవు. నెక్స్ట్ కానీ ఇందాక మన దాసరి గారు చెప్పినట్టు ప్రెసెంట్ లవ్ లో ఆ ప్యూరిటీ నిజంగా లేదేమో. నిజంగా మీ ఆడల కళ్ళలో ఒట్టి లస్టే ఉంటది, మా మగాళ్ళ పట్టి. ఎప్పుడైనా ప్రేమించారా ఎవరు? మేము ఎంత ప్రేమగా చూస్తాం, మేము లవ్ అంటే మీరు లస్ట్ అంటారు గలీజ్గా. దాసరి గారు మీకే టార్గెట్ చేసుకో మెసేజ్ ఇచ్చారు. లేదు, అబ్బాయిల గురించి చెప్పారు దాసరి గారు. ఏంటంటే అబ్బాయిలు అంటే లవ్ అని చెప్పి మోసం చేస్తూ ఉంటారు కదా. లవ్ అన్నారు, లస్ట్ అంటే ఏంటి చెప్పు? లస్ట్ అంటే వేస్ట్ అని. లస్ట్ అంటే వేస్ట్ అలా అమ్మో, తెలుగు యూజ్ చేస్తుంది మా లాస్య. ఎనీవేస్, ఎన్టీవీ అండ్ టాలీవుడ్ సినిమా ఛానల్లో లైవ్ చూస్తున్నారు. అండ్ దిస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై ది వన్ అండ్ ఓన్లీ శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ #1 మూవీ ప్రమోటింగ్ ఏజెన్సీ.
సో మగాళ్ళు సీరియస్ గా లవ్ చేస్తారా, ఆడవాళ్ళు సీరియస్ గా లవ్ చేస్తారా అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు చెప్తారు? మన మధ్యలో ప్రేమ కావాలి అనుకుంటే ఒక సుకుమారుడు ఉన్నాడు. సో ఆయన బిల్ చేస్తే సెకండ్ సాంగ్ కూడా లాంచ్ అయిపోతుంది. అండ్ ప్రెసెంట్ లవ్ ఎవరో కూడా తెలుసుకోవచ్చు మనం కదా. ఏమంటారు? రైట్. సో గట్టిగా చప్పళ్ళతోని ఆది గారు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. సెకండ్ సాంగ్ లాంచ్. గిర 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 పెగ్గు మీద పెగ్గేస్తే గిరగిర, నేను ముద్దు మీద ముద్దిస్తే గిరగిర. భూగోళం తిరిగినట్టు గిరగిర, నా చుట్టూ కుర్రాళ్ళే గిరగిర. పెగ్గు మీద పెగ్గేస్తే గిరగిర, నేను ముద్దు మీద ముద్దిస్తే గిరగిర. భూగోళం తిరిగినట్టు గిరగిర, నా చుట్టూ కుర్రాళ్ళే గిరగిర. పెగ్గేస్తే గిరగిర, ముద్దిస్తే గిరగిర, భూగోళం గిరగిర, బొంగరమే గిరగిర. నా బయట గాలి తగిలితే ప్రపంచమే గిరగిర. ప్రెసెంట్ లవ్ గురించి మీ విషెస్ అండ్ మ్యూజిక్ గురించి. అందరికి నమస్కారం అండి. ప్రజెంట్ లవ్ చాలా ట్రెండీగా ఉంది. టైటిల్ చాలా బాగుంది. అండ్ సాంగ్స్ విన్నాను. చిన్ని కృష్ణ గారు ఇచ్చిన సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది, ఈ సాంగ్ కూడా బాగుంది. అండ్ ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ కాబోతున్న శివ హరీష్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. నాకు టోటల్గా అంటే అన్ని పాటలు వినిన తర్వాత నేను ఇంకా కరెక్ట్గా చెప్పగలను. బట్ ఇప్పుడు వినిన 2 పాటలు మాత్రం చాలా బాగుంది. సో ఈ సినిమాని మీరు ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాకు ఇక్కడికి నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ అండి. ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పాట ఆడియో లాంచ్. నెక్స్ట్ పాట నువ్వు చెప్పు, బాగుంటది. నెక్స్ట్ పార్ట్ బాగుంటది, చెప్పు. మా లాస్ట్ చెప్తాను నెక్స్ట్ పాట గురించి. నెక్స్ట్ పార్ట్ ఇది నువ్వు చెప్పొచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పలేను. చెప్పు. నీకు కూడా నాకెంత డబ్బులు ఇచ్చారు, నీకు కూడా ఎంత ఇచ్చారు చెప్పు. ప్లీజ్ ఈ నెక్స్ట్ పార్ట్ ఇది ఒక్కటి నువ్వు చెప్పవా? లేదు నువ్వు చెప్పు, నీకు బాగుంటది. ప్లీజ్ ప్లీజ్ ఇది ఒక్కటి. లేదు నువ్వు చెప్పు, బాగుంటది. అది అనౌన్స్ ఉట్టి అంటే నేను లిప్స్టిక్ పెట్టుకోలేదు కదా, అందుకు చెప్పొద్దు. ఆ సాంగ్ పేరే నా లిప్స్. నేను చెప్తే దరిద్రంగా ఉంది. ఓకే, ఈ పాటను లాంచ్ చేయవలసిందిగా సీనియర్ మోస్ట్ డైరెక్టర్ శ్రీ సాగర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. గట్టిగా చెప్పండి సాగర్ గారికి. థర్డ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. వచ్చేరా ఈ పిల్లకు ఫిట్టురా. వెల్కమ్ చెప్పి వెయిటింగ్ చెయ్యాలా, నే చెయ్యలే 3Dలోన ఊపర ఉయ్యాలా. విషయం దాచి దూరం కావాలా, నే అవ్వనులే బాడీలోని వేడిని దాయాలా. నా లిప్స్కు లిఫ్ట్ ఎవరా, ఇలా ఇచ్చేరా. నా షిప్కు షిఫ్ట్ ఎవరా. ఈ పిక్చరు ప్లజెంట్గాను ఉంది, కమర్షియల్గాను ఉంది. ఇవాళ వస్తున్నటువంటి యూత్ఫుల్ పిక్చర్స్లో ఈ పిక్చర్ ఒకటిగా ఉంటుందని 100% నేను చెప్తానికి. ఆఫ్టర్ సీయింగ్ ద 3 songs ఐ కెన్ సే దట్. అండ్ డైరెక్టర్ ఫస్ట్ పిక్చర్, ఈ రోజుల్లో ఫస్ట్ పిక్చర్ చేసేటప్పుడే తను చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఇతను కూడా చాలా బాగా చేసి ఉంటాడు.
అని నా ఫీలింగ్. ఈ పిక్చర్ చాలా బాగా ఆడి ఈ బ్యానర్లో నెంబర్ ఆఫ్ పిక్చర్స్ తీస్తూ విత్ న్యూ క్యాస్టింగ్తోనే వెళుతూ మంచి కమర్షియల్ సినిమాలు చేస్తూ ప్రజెంట్గా కూడా ఉంటే లాంగ్ రన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. గిర 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 Present Love Audio live on NTV and Tollywood Cinema Channel, and event is organized by Shreyas Media, South India's #1 movie promoting agency. Shivaranjani Music ద్వారా ఆడియో విడుదలవుతుంది. నెక్స్ట్ సాంగ్ లాంచ్కి రీసెంట్గా ఒకటే టికెట్ కొంటే 100 సినిమాలు చూపించారట. ఒక్క సినిమాకి 100, ఒక టికెట్ కి 100 సినిమాలే. ఆ సినిమా డైరెక్టర్ సూపర్ మూవీ భీమనేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ మిమ్మల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అంటే గట్టిగా చెప్పట్లండి. ఫోర్త్ సాంగ్ లాంచ్ ప్లీజ్. తనదారి తనదేనంటూ సాగే ప్రేమ నన్నే ప్రశ్నించింది, కలలాగా నన్నే చేరి అలలా మారి నన్నే ముంచేసింది. తనదారి తనదేనంటూ సాగే ప్రేమ నన్నే ప్రశ్నించింది, కలలాగా నన్నే చేరి అలలా మారి నన్నే ముంచేసింది. ఎవరేమన్నా వినుకోలేదు, ప్రేమించానే నిన్ను, నన్నే నేను నిందించేలా చేశావేను నన్ను. నే చేసిన నేరం ఏమిటో, ప్రేమించడం తప్ప. ఓ ఓ ఓ సార్, ప్రెసెంట్ లవ్ కి పాస్ట్ లవ్ కి డిఫరెన్స్ ఏమిటంటారు సార్? అంటే పాస్ట్ లవ్ ఏమో ఫ్లవర్స్ కలుసుకునేలాగా చెట్టు వెనక నుంచి హీరో హీరోయిన్స్ చేతులు ఇలా ముందుకు పెట్టి ఆ ఫ్లవర్స్ వరకు చూపించి వదిలేసేవాళ్ళు. కానీ ప్రజెంట్ లవ్ చూస్తున్నాం ఎలా ఉందనేది. సో ఆ వేరియేషన్ ఉంది అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి. సో ఈ ఆడియో సూపర్ హిట్ అవ్వాలి, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని అభినందనలు తెలియజేసే ముందు మా సంధ్యా థియేటరు లీజు ఓనర్ సుందరరావు గారి అబ్బాయి సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఈ కుర్రాడు లుక్స్ బాగున్నాయి, డెఫినెట్గా మంచి సక్సెస్ఫుల్ హీరో కావాలని హీరోయిన్స్ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో న్యూ టాలెంట్స్ చాలా వస్తున్నాయి ఈ సినిమా ద్వారా, వీళ్ళంతా సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి సో బేసికలీ ఈ ప్రెసెంట్ లవ్, పాస్ట్ లవ్ ఎలా ఉంది, జనరేషన్ ఎలా ఉంది, దీని గురించి మాట్లాడుకునే కంటే అద్భుతమైన పాటలు. చిన్ని కృష్ణ గారు మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్. సో సినిమా ఆడియో ఒక్కసారి హిట్ అయిపోయిందంటే సినిమా 70% హిట్ అయిపోయింది. సో కంగ్రాచులేటింగ్ బోత్ ది ప్రొడ్యూసర్స్. వండర్ఫుల్ కెమెరా వర్క్, ఆడియో చూస్తుంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు అసలైన టైం, ట్రైలర్ టైం. సో ప్రసన్న కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. గట్టిగా చెప్పండి. థియేటర్ ట్రైలర్ లాంచ్. ఈ రోజుల్లో ప్రేమించుకుంటున్న ఇద్దరికి ఇలాంటి అవకాశం కలిసి వచ్చి ఆ అమ్మాయి అబ్బాయికి ముద్దిస్తే ఎగిరి గంతేస్తాడు. బట్ వీడేంటి సైకోలో బిహేవ్ చేస్తున్నాడు. తనదారి తనదేనంటూ సాగే ప్రేమ నన్నే ప్రశ్నించింది, కలలాగా నన్నే చేరి అలలా మారి నన్నే ముంచేసింది.
ఏమైనా చేయాలి, ఏదైనా చేయాలి, ఎంతైనా చేయాలని ప్రాక్టికల్గా ఆలోచించా. అప్పుడు కనిపించింది పిక్చర్ DTS లో. నౌవేడేస్ లవ్ అంటే మార్నింగ్ మల్టీప్లెక్స్ లో సినిమా, మధ్యాహ్నం బావర్చిలో బిర్యానీ, ఈవినింగ్ సెంట్రల్ లో షాపింగ్, నైట్ నెక్లెస్ రోడ్ లో ఓపెన్ రొమాన్స్. నువ్వు లవర్ అనుకుంటున్నావు, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అనుకుంటే రేపు నీకంటే బెస్ట్ ఆప్షన్ కూడా దొరికితే సారీ నిన్ను నేను ఎప్పుడు అలా ఉంచుకోలేదు, మన ఇద్దరిది ఫ్రెండ్షిప్పే అని అటువైపు షిఫ్ట్ అయిపోతారు. తర్వాత ఏంటి తెలుసా, ప్రేమిస్తే సినిమా క్లైమాక్సే. మీకు రూమ్ అద్దెకిచ్చే ముందు ఏం చెప్పాం, ఈడంతా ఫ్యామిలీస్ ఉంటారు, అమ్మాయిలు తీసుకురావద్దని చెప్పలేదా? ఆ అమ్మాయి వచ్చిందా, ఆ అమ్మాయిని మేము తీసుకొచ్చావా? మా వాడికి అరటి బొండు లాంటి స్మూత్ నేచర్ ఉన్న అమ్మాయి, యాపిల్ బొండు లాంటి అందమైన అమ్మాయిని ప్రసాదించే ప్లీజ్. ప్రేమ చివరికి ఎక్కడ చేరాలో అక్కడ చేరింది. యూ అండ్ మీ ప్రొడక్షన్స్, ఆ ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టిన దాంట్లోనే నువ్వు నేను కలిపి ప్రొడక్షన్ అనేది ఒక చక్కటి బ్యానర్ ఉంది. ఆ బ్యానర్కి ప్రొడ్యూసర్స్ రమణారెడ్డి గారు, వెంకటేష్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా శేఖర్ గారు. వీళ్ళందరూ ఈ సినిమాలో చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక చరిత్ర ఉందండి. పాస్ట్లో అంటే దేవదాసులో, ప్రేమనగర్లో ఒకవేళ ప్రేమ కోసం చచ్చిపోయారేమో, కానీ ఈ లవ్లో హీరో దేనికైనా ఎవరినైనా ఎదిరించి లవ్ని సాధించడమే అదే ప్రజెంట్ లవ్. సో ఆ లవ్తో డెఫినెట్గా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు యాక్చువల్ ఆడియో లాంచ్ టైం. శ్రీ కె నారాయణ గారు ఫస్ట్ సిడీని లాంచ్ చేసి మల్టీ డైమెన్షన్ వాసు గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి. సుబ్బారావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఫస్ట్ సిడీ ఎమ్మెల్యే కె నారాయణ రెడ్డి గారు మల్టీ డైమెన్షన్ వాసు గారికి ఇస్తారు. శివరంజని మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది. యు అండ్ మీ మూవీ మేకర్స్ ప్రెజెంట్ లవ్ లైవ్ ఆన్ NTV అండ్ టాలీవుడ్ సినిమా ఛానల్. ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న వారు శ్రేయాస్ మీడియా, #1 సౌత్ ఇండియాస్ మూవీ ప్రమోటింగ్ ఏజెన్సీ. Congratulations and all the best to the whole team of Present Love. Congratulations to Chinni Krishna garu, adbhutamaina music andincharu, and all the lyric writers and the singers. ఇంకా చూడు